నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్ క్రాస్ రోడ్, ఈసీఎల్. రెగ్యులర్గా పిల్లలు కానీ దంపతులకు చేసే ట్రీట్మెంట్స్లో న్యాచురల్ సైకిల్, ఐవీఆర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఈరోజు ఐవీఐ అంటే ఏంటి, ఎటువంటి సందర్భాల్లో ఈ ట్రీట్మెంట్ చేస్తారు అండ్ దీని ద్వారా ఎంతవరకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుందో తెలుసుకుందాము. ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే మగవారి యొక్క కణాలని ఆడవారి యొక్క గర్భసంచిలో వదిలేయడం. ఈ ఐయుఐ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆడవారికి డేట్ స్టార్ట్ అయిన తర్వాత ఓవులేషన్ ఇండక్షన్ అంటే అండాశయం నుంచి అండం ప్రాపర్గా పెరిగే విధంగా మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. అండ్ వారి యొక్క అండాశయం నుంచి అండాలు అనేవి కరెక్ట్గా పెరుగుతున్నాయా లేవా ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ ద్వారా మనం రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటాము. ఈ అండం విడుదలయ్యే టైంలో మగవారి శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేస్తాం. అంటే శుభ్రం చేసి వారి శాంపుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, డెబ్రిస్ కానీ, డెడ్ స్పర్మ్స్ కానీ వాటిని సపరేట్ చేసి యాక్టివ్గా ఉండి హెల్దీగా ఉన్న కణాలని సపరేట్ చేస్తాము. ఈ కదిలే ఆరోగ్యంగా ఉన్న కణాలని తీసుకెళ్ళి గర్భసంచిలో వదిలేస్తాము. యూజువల్గా ఫర్టిలైజేషన్ అనేది ఆంపులరీ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో జరుగుతుంది. ఆ ఫెర్టిలైజేషన్ అంటే అండం కణం కలిసి బేబీ తయారవ్వడము. మనము కణాలను అనేది ఇక్కడ గర్భసంచి దగ్గర వదిలేయడం వల్ల ఈ ఫెర్టిలైజేషన్ సైట్కి దగ్గరలో డిపాజిట్ చేస్తాము. ఐయుఐ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ ఆడవారిలో ఈ ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి గర్భసంచికి రెండు పక్కల. కనీసం ఇందులో ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి. ఈ పేటెంట్ ట్యూబ్స్ ఉంటేనే మనం ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. ఎటువంటి సందర్భాలలో ఈ ఐయుఐ సజెస్ట్ చేస్తాము అంటే ఆడవారిలో అబ్నార్మల్ సర్వైకల్ మ్యూకస్ ఉన్న అండ్ ఎక్కువగా అనోవులేటరీ సైకిల్స్ ఉన్న, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో, అలాగే న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అవ్వని వారికి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్నీ నార్మల్గా కనిపించిన తర్వాత కూడా కొద్దిమందికి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా అవ్వదు. అలాంటి వారికి కూడా మనం ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. అలాగే మగవారిలో కలయిక సమస్యలు అంటే ఏజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటాము. ఈ కలయిక సమస్యలు ఉన్న అండ్ ఆలిగోస్పర్మియా కణాల సంఖ్య తక్కువగా ఉన్న అరౌండ్ 10 మిలియన్ కౌంట్ అలా ఉన్న వారికి కూడా మనం ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. యూజువల్గా ఐయుఐ సక్సెస్ అనేది 15 to 20% ఉంటుంది. కానీ ఈ సక్సెస్ అనేది మారుతూ ఉంటుంది. దేని ప్రకారంగా అంటే ఆడవారి యొక్క వయసుని బట్టి. వారి యొక్క వయసు ఎక్కువయ్యే కొద్దీ సక్సెస్ అనేది తక్కువ అవుతుంది. మోర్ దెన్ 35 years ఉన్న వారికి ఈ సక్సెస్ అనేది కొంచెం నార్మల్ వారి కంటే తక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనే దానిపైన, అండ్ అలాగే మగవారి యొక్క కణాల సంఖ్య, మొటిలిటీ, మార్ఫాలజీ అంటే వాడి కదిలే సంఖ్య, ఆరోగ్యంగా ఉన్న కణాల సంఖ్య పైన కూడా ఈ ఐయుఐ సక్సెస్ అనేది మారుతూ ఉంటుంది. ఈ ఐయుఐ అనేది చాలా సింపుల్ ఎకనామికల్ ప్రొసీజర్. మీరు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వకపోతే మీ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఒకవేళ మీకు ఐయుఐ పరంగా ఫిట్గా ఉంటే కనుక ఐయుఐ ట్రీట్మెంట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఐయుఐ అనేది 3 cycles వరకు ట్రై చేయొచ్చు. బియాండ్ 3 cycles అంటే 3 cycles కంటే ఎక్కువ ట్రై చేసినా కూడా దీంట్లో అంత సక్సెస్ ఉండదు. ఒకవేళ మీరు 3 cycles ట్రై చేసిన తర్వాత కూడా ఐయుఐ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీరు ఐవీఎఫ్ చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.